అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం పాలన గత 4 నెలలుగా నడుస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్‌డీఏ ప్రభుత్వం అంటే టీడీపీ చంద్రబాబు గారు, జనసేన జ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం ఉమ్మడిగా కలిసి గత 4 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో పాలన నడుపుతుంది. ఈ 4 నెలల్లో ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? ఈరోజు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకు సంబంధించిన ప్రజాశక్తి పేపర్‌లో ఇది చాలా హైలైట్ చేశారు. హైలైట్ ఏం చేశారంటే 4 నెలల కాల వ్యవధిలోనే ఈ ఎన్‌డీఏ ప్రభుత్వము 43,58,00,00,000 అప్పు చేశారు. దాదాపు నెలకు 11,000,00,00,000 రూపాయలు అప్పు చేస్తూ వచ్చారు అని చెప్పి ఈ టోటల్ మిగతా ఇన్‌కమ్‌లు అంటే టాక్స్ రూపంలో కానీ, పన్నుల రూపంలో కానీ కేంద్ర ప్రభుత్వం అన్నీ కలిపి మొత్తము 87,880,00,00,000 ఖర్చయింది. అందులో ఇంకొక విషయం మేధావులు గానీ, ఇంటలెక్చువల్స్ కానీ పదే పదే దీని గురించి తర్వాత మేధావుల గురించి మాట్లాడదాము. దీంట్లో పెట్టుబడి వ్యయము 2,226,00,00,000 మాత్రమే. 87,800,00,000 ఖర్చు చేస్తే దాంట్లో పెట్టుబడి వ్యయం 2,226,00,00,000. సో ఇంత డబ్బులు 43,058,00,00,000 ప్రతి నెల 11,000,00,00,000 అప్రూవ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా ఇప్పుడు 4 నెలలకే ఈ ఈ విధంగా అయితే మిగతా 56 నెలలు ఎంత అనేది అన్‌ఇమాజినబుల్. అసలు భయమేస్తుంది. ఇంత అప్పులా? ఇంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు గానీ, యెల్లో మీడియా గానీ, ఇంక పవన్ కళ్యాణ్ గురించి అయితే ప్రతి ఒక్క మీటింగ్‌లో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క ఎక్కడ తిరిగినా గానీ పూనకం వచ్చినా ఊగి, "ఏ జగన్ ఎవడురా నువ్వు? ఎవడు? ఎందుకు ఇంత అప్పు చేస్తున్నావు? ఎవడు అప్పు చేస్తున్నావు? ఎక్కడికి చేస్తున్నావు? ఏం కథ?" అని చెప్పాడు. చాలా ఊగిపోయేవాడు. ఇప్పుడు 4 నెలల్లోనే 43,000,00,00,000 అంటే 4 నెలలకి ఇంత అంటే అసలు ప్రజలకు ఎక్కడ ఖర్చు పెట్టారు? 43,000,00,000 ఒక పెన్షన్ తప్ప ఏ స్కీమ్ ఇచ్చారు? సూపర్ సిక్స్ ఇవ్వలేదు. రైతులు మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఖరీఫ్ సీజన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. రైతులంతా బాధలో ఉన్నారు. రైతులందరూ వర్షాలు, వరదలతో అల్లాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ వెళ్ళిపోతుంది. ప్రభుత్వం నుంచి ఆదాయము, ఆర్థిక సాయం ఏమన్నా అందుతుందేమో అని చూశారు. వాళ్ళకు అందలేదు. అమ్మఒడి అందలేదు. ఎటువంటి సూపర్ సిక్స్ పథకాలు అందలేదు. డబ్బులు ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు. ఎవరి జోబులోకి వెళ్ళాయో ఎవరికీ తెలియదు. కానీ 43,000,00,000 అప్పులు చేశారు. ఇంకో పక్క చూస్తే పెట్టుబడి వ్యయం చూస్తే చాలామంది మేధావులు కూడా జగన్ గారిని క్రిటిసైజ్ చేశారు. పెట్టుబడి వ్యయం చేయలేదు, సంక్షేమ పథకాలు చూసుకున్నారు, సంక్షేమ పథకాలకే వాల్యూ ఇచ్చారని. 87,880,00,00,000లో 2,200,00,00,000 మాత్రమే పెట్టుబడి వ్యయం. ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్ చేస్తుంటే మేధావులు కానీ, నిపుణులు కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావట్లేదు. చంద్రబాబు విషయంలో ఎందుకు మాట్లాడలేదు? జగన్ విషయంలో పార్టీలో చిన్న కార్యకర్త నుంచి జబర్దస్త్‌లో హీరోలంట. జబర్దస్త్‌లో కామెడీ వాళ్ళు గూడా జగన్ గారిని "ఏ జగన్" అని ఒక ముఖ్యమంత్రి అనే రెస్పెక్ట్ కూడా లేకుండా ఒక్కొక్కరు నెక్స్ట్ జబర్దస్త్ కమెడియన్స్ కూడా వాళ్ళకు ఏమి అవగాహన చేసుకున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ ఎక్కువ పొగిడితే పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలని చెప్పి 4 సినిమాలొస్తాయి, 4 ఇవొస్తాయని చెప్పి ఏం తెలుసని 16,00,00,000, 14,00,00,000 చివరిగా మొన్న ఎంత తేలింది? 7,00,00,000 అప్పులని తేలాయి. దానికి జగన్ గారిని 14,00,00,000 అప్పులు చేశారు, శ్రీలంక చేశారు, ఇంకొకటి చేశారు. ఎన్ని విమర్శించారు జగన్ గారిని. జగన్ గారు ఏ రోజు ఇట్లా వీళ్ళ విమర్శలకు కౌంటర్ ఇచ్చుకోవడానికి కూడా అసలు ప్రతి ఒక్కటి ఎంత ఘోరంగా విమర్శించారంటే మేధావులు ఇప్పుడన్నా మాట్లాడండి. జగన్ గారిని విమర్శించడానికి ప్రతి ఒక్కరు కింద కమెడియన్ నుంచి పైన పవన్ కళ్యాణ్ వరకు తెగ ఊగిపోయారు. అప్పుల పాలైపోయింది. ఇప్పుడు 4 నెలల్లోనే 43,000,00,000 అంటే మిగతా 56 నెలలకు ఎంతనో మీరే ఇమాజినేషన్ చేసుకోండి. సరే, ఈ 43,000,00,000 అప్పులు ఎవరికి ఇచ్చారా? ప్రజల సంక్షేమంకి ఇచ్చారా? పెట్టుబడి వ్యయం కూడా 2,000,00,000 ఉంది. ప్రజల సంక్షేమం చూస్తే సూపర్ సిక్స్ లేదు. వాళ్ళు వాగ్దానం చేసినది ఏమీ లేదు. అన్నీ మోసం చేశారు. ఒక పెన్షన్ తప్ప. ఎక్కడికెళ్ళాయి ఈ డబ్బులన్నీ? ఎక్కడికి? నిన్నగాక మొన్న విజయవాడ వరదలు భారీ నష్టమైంది. ప్రజలందరూ అల్లాడుతున్నారు. ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో 1,00,000, 2,00,000 డ్యామేజ్ అయింది. మాకు ఉపాధి పోయింది. చిల్లికి గవ్వలేదు. మొత్తం అన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి అని వాళ్ళు ముఖ్యమంత్రి గారు చంద్రబాబుని అడిగితే వరదల్లో వాళ్ళకు డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు లేవు. డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు అన్నట్టు. మళ్ళీ 43,000,00,000 ఎక్కడికి వెళ్ళాయో తెలియదు.
మేధావులు ఏం చేస్తున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే పూనకం వచ్చినట్లు ఊగుతాడు, పూనకం వచ్చినట్టు క్వశ్చన్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ను చూసి వాళ్ళ కింద ఉన్న జబర్దస్త్ కామెడీ వాళ్ళంతా సోషల్ మీడియాలో ఈవెన్ కీరవాణి సినీ నటులు కూడా సినీ రంగానికి సంబంధించిన కీరవాణి, సాయిధరం తేజు, నాగబాబు వాళ్ళకు ఏం తెలుసని ఏమన్నా ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద అవగాహన చేసుకొని దాని మీద స్టడీ చేసి మాట్లాడితే బెటర్. ఏపీని సేఫ్ హ్యాండ్స్ ఇప్పుడని చెప్పి రామోజీరావుకి అయితే అన్ని వందల కోట్లు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన సంస్మరణకు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారే. వరద బాధితులకు పెట్టచ్చు కదా. వరద బాధితులు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. చిన్నపిల్లలకు పాల ప్యాకెట్లు అందలేదు. 5-6 రోజులు నరక యాతన చూశారు. వాళ్ళని పట్టించుకోలేదు. అసలు ఈ ఈ అర్థం కావట్లేదు. ఒక జగన్ గారి విషయం అయితే అందరూ క్వశ్చన్లు వేస్తారు. కింది వ్యక్తి నుంచి పైన పవన్ కళ్యాణ్ వరకు ప్రతి ఒక్కరూ క్రిటిసైజ్ చేయడమే. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? 43,000 కోట్లు 4 నెలల్లో 43,000 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. ఆ 56 నెలలు 60 నెలలు టోటల్గా 60 నెలలకు 5 సంవత్సరానికి ఎంత అవుతుంది? అది ఎవరన్నా ప్రశ్నించాలి కదా. మేధావులు కానీ ఎవరైనా ప్రశ్నించాలి కదా. ప్రశ్నించకుండా చంద్రబాబు వస్తే ఒక రకంగా మీడియా కూడా ఇంకా మీడియా రకంగా చెప్పనే అవసరం లేదు. ఒక సాక్షి తప్ప అన్ని చంద్రబాబుకు అసలు చంద్రబాబు మీద ఈగ వాళ్ళనియరు. అట్లా తయారైపోయింది మీడియా. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించేది ఒక జగన్ తప్ప. కమ్యూనిస్టు పార్టీలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. తర్వాత ఇంకా నీకు ఎల్లో మీడియా కానీ మిగతా మేధావులు కూడా ప్రభుత్వంలో సీఎం గారు ఆయన కాదండి చంద్రబాబు గారండి అని చెబుతున్నా కానీ వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అని జగన్మోహన్ రెడ్డి గారినే క్రిటిసైజ్ చేస్తారు. ఎవరైనా రావడం వరదలకు నిర్లక్ష్యము లోపము అంతా చంద్రబాబు ప్రభుత్వంది అధికారులది నిర్లక్ష్యం క్లియర్ కనబడుతుంది. కానీ జగన్ విమర్శిస్తారు, జగన్ క్రిటిసైజ్. ఇప్పుడన్నా చాలామంది తెలుసుకోవాల్సిందంటే జగన్ గారు సీఎం కాదండి. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి బీజేపీ కూటమిగా కలిసిన ప్రభుత్వం నడుస్తుంది. జగన్ గారు సీఎం కాదు. ఫస్ట్ జగన్ గారు సీఎం కాదు అనేది మీరు బయటికి రండి. చంద్రబాబు సీఎం అనేది చూడండి. ఏపీ ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడాలంటే కొంచెం ప్రశ్నించండి, మాట్లాడండి. క్రిటిసైజ్ చేస్తే కాదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఒక విధంగా, జగన్ ఉన్నప్పుడు ఒక విధంగా కాదు. ప్రజల కోసం పోరాడదాము, ప్రజల మేలు కోసం పోరాడదాము. ఏపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ అనేది మనము తెలంగాణ విడిపోయినాక ఎంతో నష్టపోయాం. ఇంకా ఇటువంటి నష్టాలు భరిస్తూనే ఉండాలనా? ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, నిపుణులు ఆలోచించాలి. చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు డిఫరెంట్ రంగాలలో. ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావట్లేదు. వాళ్ళు ఓపెన్ అయ్యి మాట్లాడితేనే ఆంధ్రప్రదేశ్కు పురోగతి అవుతుంది. చంద్రబాబు చెప్పే మాటలు అస్సలు కాదండి. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో చంద్రబాబు వల్ల ఏపీ బాగుపడుతుందనేది అయితే నేనైతే అస్సలు నమ్మట్లేదు.